హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్. ఈ మధ్యలో పాన్ ఇండియన్ సినిమాల కన్నా యాక్షన్ సినిమాల కన్నా ప్రతిసారి ట్రెండింగ్లో నిలిచేది బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకునే సినిమాలు అంటే ఆ సినిమాలో ఒక బెస్ట్ హీరో, ఒక బెస్ట్ కమెడియన్, లేకపోతే ఒక యాక్షన్ హీరో, దానినే క్యామియో రోల్స్ అయితే అంటున్నాం. ఈ మధ్యలో ప్రతిసారి ఈ క్యామియోస్ రోల్స్ అనేది ట్రెండింగ్ అయితే అవుతుంది. కానీ అంతకంటే ముందుగానే ఎన్నో సినిమాలో ఇలా హీరో ఎంట్రీ అయితే వచ్చింది. కాకపోతే అప్పుడు అంత క్రేజీ అయితే లేదు. కానీ ఇప్పుడైతే ప్రతి ఒక్క మూవీలో ఒక హీరో ఎంట్రీ, ఒక హీరోయిన్ ఎంట్రీ, అంతేకాకుండా ఏదో ఒక సెలబ్రిటీ అయితే 100% సినిమాలకు తీసుకొస్తున్నారు. దానినే పాన్ ఇండియన్ సినిమా కూడా చేసేస్తున్నారు. అయితే తెలుగులోనే ట్రెండింగ్ అయితే సెట్ చేశారు. కాకపోతే అప్పుడు అంత క్రేజీ లేదు. కానీ ఇప్పుడైతే ప్రతిసారి ప్రతి ఒక్క మూవీలో అయితే వస్తున్నారు. ఓకే, ఇప్పుడైతే లేటెస్ట్గా ఆ క్యామియోస్ రోల్స్, అలాగే ఓల్డ్ సినిమాలో కూడా మంచి మంచి రోల్స్ అయితే ఉన్నాయి. క్యామియోస్ రోల్స్, హీరో, సెలబ్రిటీలు అయితే వచ్చారు. ఆ సినిమాలు ఏంటి, ఆ ఓల్డ్ సినిమాలు ఏంటి, అలాగే ఈ లేటెస్ట్ సినిమాలు ఏంటో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మొదటిగా చూసుకుంటే రాజమౌళి గారి దర్శకత్వంలో రామ్ చరణ్ గారు హీరోగా నటించిన మగధీర సినిమా. ఎస్, ఈ సినిమాలో ఆ చిరంజీవి గారి సాంగ్ అయితే బంగారు కోడి పెట్ట అయితే సాంగ్ అయితే వాడడం జరిగింది. అలాగే ఈ సాంగ్లో చిరంజీవి గారి ఎంట్రీ కూడా ఉంటుంది. అది ఎంత హైప్ ఇచ్చిందో మనందరికీ తెలుసు. సినిమా ఒకెత్తు అయితే చిరంజీవి గారు ఎంట్రీ ఇవ్వడం మరొకెత్తు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా చిరంజీవి గారి దగ్గర ఏదైతే ప్లస్ పాయింట్ ఉంటుంది, డ్యాన్స్. ఆ డ్యాన్స్లో అంటే ఆ సాంగ్లోనే వచ్చి డ్యాన్స్ వేయడం, ఇటు కొడుకు కంటే తండ్రి గొప్పగా డ్యాన్స్ వేసాడని చెప్పుకోవచ్చు. ఆ మగధీర సినిమాలో బంగారు కోడిపెట్ట సాంగ్లో అప్పుడే మొదలైంది మంచి బెస్ట్ క్యామియోస్. అంటే ఇది చూసుకుంటే నంబర్ 1లో ఉంది కాబట్టి చెప్తున్నాను. మగధీరలో అయితే చిరంజీవి గారు ఇచ్చిన క్యామియో రోల్, ఆ ఎంట్రీ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. నంబర్ 2 చూసుకుంటే చిరంజీవి గారు నటించిన శంకర్ దాదా జిందాబాద్. ఎస్, శంకర్ దాదా జిందాబాద్ సినిమా ఒకెత్తు అయితే అంటే పెద్దగా నడవలేదు అనుకో, కాకపోతే అంతగానం కాదు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ అయితే నచ్చుతూ ఉంటుంది. అలాగే ఈ శంకర్ దాదా జిందాబాద్ సినిమా కూడా కొంతమందికి అయితే నచ్చే ఉంటుంది. అయితే ఈ సినిమా ఒకెత్తు అయితే ఇటు చిరంజీవి గారిని విలన్స్ అందరూ కొడుతూ ఉంటే అప్పుడే పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ చేయి అడ్డు పెట్టి మరీ వస్తాడు. ఆ క్యామియో రోల్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పుకోవచ్చు. ప్రతిసారి శంకర్ దాదా జిందాబాద్ సినిమా టీవీలో వస్తుందంటే చాలు, పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ కోసం అయితే 100% వెయిట్ చేయక తప్పదు. అలాంటి క్యామియో రోల్లో నటించాడు మన పవన్ కళ్యాణ్ గారు. ఆ సీన్ ఇప్పటికీ కూడా ట్రెండింగ్లోనే ఉంటుంది. శంకర్ దాదా జిందాబాద్ సినిమా ఒకెత్తు అయితే పవన్ కళ్యాణ్ గారి క్యామియో రోల్ మరొకెత్తు అని చెప్పుకోవచ్చు. నంబర్ 3 చూసుకుంటే ప్రభుదేవ గారు అలాగే లారెన్స్ గారు కలిసి నటించిన సినిమా స్టైల్. ఎస్, ఈ స్టైల్ సినిమా ఎంతమందికి ఎక్కిందో మనందరికీ తెలుసు. ఇటు మదర్ సెంటిమెంట్ కానివ్వండి, అలాగే ప్రతి ఒక్కరు చాలామంది ప్రొఫెషనల్గా ఆరాధించే డ్యాన్స్ అయినా కానివ్వండి, ఈ సినిమాకే ఒక మంచి పేరు అయితే తీసుకువచ్చింది. అయితే ఈ సినిమాకి ఎంత గొప్ప పేరు వచ్చిందో అలాగే ఈ సినిమాలో ఇద్దరి స్టార్ ఎంట్రీ ఉంటుంది. లిటరలీ గూస్ బంప్స్ అని చెప్పుకోవచ్చు. నంబర్ 1గా చూసుకుంటే విలన్స్ ఇటు రాఘవ లారెన్స్ గారిని కొడుతూ ఉంటే అక్కడనే మన కింగ్ నాగార్జున గారు అయితే వస్తారు. ఆ ఎంట్రీ అయితే ఇప్పటికీ కళ్ళ ముందు కనబడినట్టే ఉంటుంది. ఎందుకంటే అప్పట్లో నాగార్జున గారు క్రేజీ ఆ మాత్రం ఈ మాత్రం కాదు, చాలా గ్రేట్ ఉండేది. కింగ్ నాగార్జున అంటే తెలియని వారు ఉండకపోవచ్చు. అలాగే నాగార్జున గారి సినిమాలు అంటే అప్పట్లో అబ్బో పిచ్చిగా ఉండేది. అలాంటి నాగార్జున గారు స్టైల్ సినిమాలో విలన్స్ అందరూ ఆ రాఘవ లారెన్స్ గారిని కొడుతూ ఉంటే వచ్చి కాపాడడం క్యామియో రోల్ బెస్ట్ అంటే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇది ఇక్కడికే అయిపోయిందని అనుకుంటే దాని తర్వాత లారెన్స్ గారిని మరొక టీం అంటే విలన్ టీం మళ్ళీ అటాక్ చేస్తే అక్కడ ఇంకొక ఎంట్రీ ఉంటుంది. తెలుసు కదా, మెగాస్టార్ చిరంజీవి గారు. ఆ క్యారెక్టర్ మరొకెత్తు. చిరంజీవి గారిని చూడాలి, అతన్నే ఇన్స్పిరేషన్గా తీసుకున్న లారెన్స్ గారి సినిమాలోనే చిరంజీవి గారు రావడం మరొకెత్తు. అప్పుడు చూసినప్పుడు కూడా అంటే ఫీలింగ్ కూడా చాలా అంటే చాలా గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇటు విలన్స్ని కొట్టి నాగార్జున గారు ఇక్కడ కాపాడినప్పుడే వావ్ అనిపించింది. దాని తర్వాత చిరంజీవి గారు వచ్చి మళ్ళీ విలన్స్ని కొట్టి ఆ స్టైల్ తోటి లిటరలీ చిరంజీవి గారి ఫ్యాన్స్కి అలాగే నాగార్జున గారి ఫ్యాన్స్కి గూస్ బంప్ తెప్పించే సీను ఈ స్టైల్ సినిమాలో అయితే ఉంది. నంబర్ 4 కోసం మాట్లాడుకుంటే ఈ క్యామియో రోల్ నాకు తెలిసి అయితే హీరోల కంటే గొప్ప రోల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన అల్లు అర్జున్ గారు నటించిన రేసుగుర్రం సినిమా ఒకెత్తు అయితే కామెడీ, యాక్షన్, స్టైల్ అలాగే సాంగ్స్ ఒకెత్తు అయితే ఈ సినిమాలో క్యామియో రోల్లో వచ్చింది మాత్రం ఎవరంటే బ్రహ్మానందం గారు మరొకెత్తు అని చెప్పుకోవచ్చు. ఎస్, బ్రహ్మానందం గారు ఉండేది ఒక 15 to 20 మినిట్సే, కానీ లిటరలీ
థియేటర్లో ఇటు అల్లు అర్జున్ గారి కోసం అరిచారో లేదో తెలియదు కానీ బ్రహ్మానందం గారి కోసం అయితే ప్రతి ఒక్కరూ అరిచారు. ఎందుకంటే అలాంటి రోలు అంత ఫైర్గా మాట్లాడుతుంటే చూసే ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వచ్చాయి. క్లాప్స్ కొట్టాలా లేకుంటే పేపర్లు ఎగరాయనంత గూస్ బంప్ తెప్పించింది బ్రహ్మానందం గారి క్యామియో రోల్. నిజంగా ఉండేది ఒక 15 to 20 మినిట్సే కానీ ప్రతి ఒక్కరికి నచ్చేస్తుంది. అలాగే ఆ స్టైలు, ఆ మాట్లాడే పద్ధతి, ఆ కామెడీ టైమింగ్ లిటరలీ సూపర్ అంటే సూపర్. రేసు గుర్రం సినిమా ఒక ఎత్తు అయితే ఆ అల్లు అర్జున్ గారు బ్రహ్మానందం గారి క్యారెక్టర్ మరొక ఎత్తు అని చెప్పుకోవచ్చు. నంబర్ 5 కోసం మాట్లాడుకుంటే మంగళవారం సినిమా. ఎస్, రీసెంట్గా వచ్చి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది మంగళవారం సినిమా. ఈ సినిమా మీరు చూడకపోయి ఉంటే మాత్రం కొంచెం స్పాయిలర్ అలర్ట్. కాకపోతే ఆ సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులు అయింది, అలాగే ఓటీటీలో కూడా వచ్చేసింది. కాకపోతే ఈ క్యారెక్టర్లో ఈ సినిమా ఈ బీజిఎం ఆ క్యారెక్టర్ ఒక ఎత్తు అయితే ఇందులో క్యామియో రోల్లో నటించింది మరొక ఎత్తు తనే ప్రియదర్శి గారు. ఎస్, ఇంటర్వెల్ తర్వాత సీన్ అయితే బయటకు వస్తుంది. సినిమా చూస్తుంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఊహించే లోపే అప్పుడే ప్రియదర్శి గారి క్యారెక్టర్ అయితే ఎంటర్ అవుతుంది. ముఖానికి మాస్క్ పెట్టుకొని ఉంటాడు. అసలు ఎవరు ఇతను అని చెప్పుకునే లోపే ఆ మాస్క్ తీసేసి బయటకు వచ్చినప్పుడు మాత్రం లిటరలీ గూస్ బంప్స్. అంతేకాకుండా అందులో ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్లో మాత్రం అంటే ఆకాశం నుంచి వచ్చి సబ్బలి పొడిచే సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ప్రియదర్శి గారు లాస్ట్ ట్విస్ట్ మాత్రం ఎరగదీశారు. అంతేకాకుండా ఆ మాస్క్ పెట్టుకొని ట్విస్ట్ మీద ట్విస్ట్ ఇచ్చేసి అందరికి ఇంట్రెస్ట్ కలిగేలా చేశారు మంగళవారం సినిమాలో అయితే. ఏది ఏమైనా మంగళవారం సినిమా ఒక ఎత్తు అయితే ఇందులో నటించిన వాళ్ళు ఒక ఎత్తు అయితే ప్రియదర్శి గారి క్యారెక్టర్ మరొక ఎత్తు. అంతేకాకుండా పార్ట్ 1 బ్లాక్ బస్టర్ అయింది, పార్ట్ 2తో కూడా రాబోతున్నామని థియేటర్లో అయితే చూసిన వారందరికీ తెలుసు, సినిమా చూసిన వారందరికీ కూడా తెలుసు. ఏది ఏమైనా ప్రియదర్శి గారి క్యామియో రోల్ ఈ మంగళవారం సినిమాల్లో వేరే లెవెల్ అని మాట్లాడుకోవచ్చు. నంబర్ 6 కోసం మాట్లాడుకుంటే ఇటు షారుఖ్ ఖాన్ గారా లేకపోతే సల్మాన్ ఖాన్ గారా, ఎవరి సినిమాలో ఎవరి క్యామియో రోలో అసలు అర్థమే కాదు. వాళ్ళకు కంటెంట్ లేక వీళ్ళ క్యామియో రోల్ తెచ్చుకుంటున్నారా లేకపోతే అసలు జనాలు చూడడం లేదని తెచ్చుకుంటున్నారా అర్థమే కాదు. ఇటు పఠాన్ సినిమాలో అయితే షారుఖ్ ఖాన్ గారు అయితే నటించారు కదా. లాస్ట్ క్లైమాక్స్లో అయితే ఆ షారుఖ్ ఖాన్ గారు లాస్ట్ సిచ్యువేషన్లో ఆపదలో ఉంటే టైగర్ మన సల్మాన్ ఖాన్ గారు అయితే కాపాడతారు. ఇది ఒక ఎత్తు అయితే సరే బాగుంది కదా అనుకున్నాం. సేమ్ ఇలాగే టైగర్ 3లో కూడా మళ్ళీ ఏమైందో తెలియదు. టైగర్ 3లో కూడా షారుఖ్ ఖాన్ వచ్చేసి సల్మాన్ ఖాన్ గారిని కాపాడతారు. యాక్చువల్లీ ఇలా క్యామియో రోలు ఎవరెవరు చేస్తున్నారో అర్థమే కాదు. నా సినిమాకి హైప్ లేదు కాబట్టి నీ సినిమాలకు నేను వస్తాను, నా సినిమాలో హైప్ లేదు కాబట్టి నేను నీ సినిమాలోకి వస్తాను అన్నట్టే ఉంది. కంటెంట్ లేదు, అసలు అవసరమే లేదు, ఆ క్యామియో రోల్ రావడమే అవసరం లేదు. అలాంటిది కూడా ఈ పఠాన్ అలాగే టైగర్ 3లో రావడం ఏందో మరి ఆ డైరెక్టర్లకి ఆ ప్రొడ్యూసర్లకి అలాగే ఈ హీరోలకి అంతేకాకుండా ఈ బాలీవుడ్ వాళ్ళకే తెలుసు అనుకుంటా. నంబర్ 7 చూసుకుంటే కనుక రజనీకాంత్ గారు లేటెస్ట్గా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన జైలర్ సినిమా. ఎస్, ఈ సినిమా కోసం మాట్లాడుకుంటే సినిమా రజనీకాంత్ గారి ఏజ్ ఎంతో మనందరికీ తెలుసు. అలాంటిది కూడా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో తన యాక్షన్తో సినిమా జైలర్ సినిమా వేరే లెవెల్కి తీసుకెళ్ళాడు. అటు సౌత్కే కాదు అంటే తమిళ్ మలయాళం ఆడియన్స్కే కాదు తెలుగు ఆడియన్స్ కూడా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసిన సినిమా ఏదైనా ఉందంటే అది జైలర్ సినిమానే చెప్పుకోవచ్చు. జైలర్ సినిమాలో ఇటు ఇంటర్వెల్ దాకా ఒక ఎత్తు అయితే ఇంటర్వెల్ నుంచి మాత్రం గూస్ బంప్ ప్రతి ఒక్కరికి గ్యారంటీ. అలాంటి క్యారెక్టర్ అలాంటి క్యామియో రోల్స్ వచ్చారు. ఒకరేమో మోహన్ లాల్ గారు, రెండోదేమో శివకుమార్ గారు. ఎస్, వీళ్ళకు ఎంట్రీ వస్తున్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి అలాగే క్లైమాక్స్లో మాత్రం విజిల్స్ ఎవరైనా కానివ్వండి, రజనీకాంత్ గారి ఫ్యాన్స్ అయినా కాకపోయినా, మోహన్ లాల్ గారి అలాగే శివాజ్ కుమార్ గారి ఫ్యాన్స్ అయినా కాకపోయినా విజిల్స్ పేపర్లు వేసే సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు. అలాంటి క్యామియో రోల్స్ అయితే పడ్డాయి. ఇలా ఉంటే హైప్ క్రియేట్ చేస్తారు సినిమాకి. కరెక్ట్ క్యామియో రోల్స్ వచ్చాయని మనందరికీ అనుకోవచ్చు. కాకపోతే సంబంధం లేకుండా క్యామియో రోల్ తీసుకొచ్చి ఒక 100 కోట్లు కాస్త ఇంకొక 20-30 కోట్లు సంపాదించుకునే అనే థాట్ ఉంటే మాత్రం అది బెస్ట్ అని చెప్పుకోలేం. మనమే కాదు ఆ స్టేట్ వాళ్ళు ఆ లాంగ్వేజ్ వాళ్ళు కూడా అసలు చెప్పుకోరు, మన సౌత్ కోసమే మాట్లాడుకుంటారు. జైలర్ సినిమాలో ఉన్నట్టు క్యామియో రోల్స్ మిగతా సినిమాలు అయితే మనం చూసి ఉంటాం. ఒకరు కాదు ఇద్దరు వచ్చినప్పుడు గూస్ బంప్స్, ఆ స్లో మోషన్ అలాగే ఆ గన్స్ ఫైరింగ్ అది వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. నంబర్ 8లో చూసుకుంటే షారుఖ్ ఖాన్ గారు లేటెస్ట్గా 1000 కోట్లు బద్దలు కొట్టిన జవాన్ సినిమా. ఎస్, జవాన్ సినిమా ఒక సోషల్ మీద ఎక్స్పెరిమెంట్ అయితే చేశారు. బాగానే కనెక్ట్ అయింది, మంచి రోల్స్ చేశారు. షారుఖ్ ఖాన్ గారు డబుల్ యాక్షన్ ఇరుగా తీశాడు. 2 క్యారెక్టర్కి మంచి న్యాయం చేశారు. అలాగే
అటు నార్త్‌లోనే కాదు మన సౌత్‌లో కూడా మంచి పేరైతే తెచ్చుకున్నాడు షారుఖ్ ఖాన్ గారు 'జవాన్' సినిమాతో. అయితే ఈ 'జవాన్' సినిమా ఒక ఎత్తైతే ఇంటర్వెల్ తర్వాత అంటే క్లైమాక్స్‌లో సంజయ్ దత్ గారు మన సౌత్ స్టైల్‌లో లుంగీ అలాగే ఒక వైట్ షర్ట్ ఏసుకొని వచ్చే ఎంట్రీ, పోలీస్ ఆఫీసర్‌గా వచ్చే ఎంట్రీ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఆయన మాట్లాడే పద్ధతి, అక్కడ ఆయన స్టోరీ తెలుసుకున్నాక అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే గూస్ బంప్స్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ తోటే గూస్ బంప్ తెప్పించారు మన అనిరుద్ గారు. సంజయ్ దత్ గారు గతంలో చాలా సినిమాలు అయితే నటించారు. ఆ సినిమాల కంటే ఈ 'జవాన్' సినిమాతోటి తెలుగు ఆడియన్స్‌కి అయితే చాలా అంటే చాలా దగ్గరయ్యారని చెప్పుకోవచ్చు. ఆ క్లైమాక్స్‌లో ఆ సిగరెట్ తాగుతూ వచ్చే స్టైలు, అంతేకాకుండా చితక్ బండి మీద వచ్చే స్టైలు వేరే లెవెల్. ఈ 'జవాన్' సినిమాలో ఎలాంటి క్యారెక్టర్, ఎలాంటి క్యామియో రోల్ కావాలో అలాంటి క్యామియో రోల్‌ని వాడుకున్నాడు మన డైరెక్టర్ అట్లీ గారు. ఇంకా లాస్ట్‌గా చూసుకుంటే నంబర్ 9 ఇది నాకు తెలిసి క్యామియో రోల్ నచ్చని వారు ఉండకపోవచ్చు. ఇండియా మొత్తం లైక్ చేసే రోల్ మన రోలెక్స్. యెస్, విక్రమ్ సినిమా ఒక ఎత్తైతే ఆ కొడుకు కోసం నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ట్విస్టుల మీద ట్విస్టులు, ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఆ ఫైట్స్, ఆ యాక్షన్, ఇంకా చెప్పుకుంటూ పోతే అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా హైలైట్స్ అయితే ఉన్నాయి విక్రమ్ సినిమాలో. అయితే ఇవన్నీ ఒక ఎత్తైతే లాస్ట్‌కు మన సూర్య గారు రోలెక్స్ ఎంట్రీ మాత్రం గూస్ బంప్స్. యాక్చువల్ మనం అయితే ఎవ్వరం ఆ తలకాయ కట్ చేసేంత వరకు మనం ఎవ్వరం గెస్ చేయలేకపోవచ్చు అసలు ఇక్కడ ఉంది సూర్య గారా కాదా అని. ఎందుకంటే రావడమే కార్ నుంచి దిగుతూ ఆ బ్యాక్‌గ్రౌండ్ నుంచి చూపెడుతూ ఆ వైట్ షర్టు, ఆ గడ్డం, ఆ టాటోలు, ఆ హెయిర్‌ని చూపించారు కానీ సూర్య గారిని అయితే మొఖాన్ని అయితే చూపించారు. కాకపోతే అక్కడ ఎవరైతే విలన్స్ ఉంటారో వాళ్ళని ఒక తలకాయని కట్ చేసినాక అప్పుడు చూపిస్తారు సూర్య గారు. ఆ బ్లడ్ అంతా బాడీ మీద పడి కారుతూ ఆ నోట్లో వేలు పెట్టుకొని సార్, ఎస్ సార్, ఈ డైలాగ్ తోటి గూస్ బంప్ తెప్పించాడు ఈ విక్రమ్ సినిమాతోటి. నాకు తెలిసి గతంలో వచ్చిన క్యామియో రోల్స్ కన్నా మీరేమైనా అనుకోండి, చాలామంది అయితే ఇదే లైక్ చేస్తూ ఉంటారు, అందులో నేను కూడా ఒకరిని. గతంలో వచ్చిన క్యామియో రోల్స్ కన్నా ఈ విక్రమ్ సినిమాలో వచ్చిన రోలెక్స్ క్యారెక్టర్ మాత్రం వేరే లెవెల్. మరి ఫ్రెండ్స్, మీరు చూశారు కదా ఈ టాప్ 9 అయితే క్యామియో రోల్స్. మరి మీకు ఇందులో ఏది నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. యాజ్ ఆడియన్స్గా నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఒకటైతే ఫస్ట్గా చెప్పాల్సింది విక్రమ్ సినిమా రోలెక్స్. రెండోది చూసుకుంటే అప్పుడు అంత అనిపించలేదు కానీ దాని తర్వాత అనిపించేది మాత్రం శంకర్ దాదా జిందాబాద్లో మాత్రం పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ. అప్పుడు పవన్ కళ్యాణ్ గారి లుక్ మాత్రం ఎవర్ గ్రీన్, మనందరికీ తెలుసు. అప్పుడు ఆయన సినిమాలు అంటే అబ్బో పడి సచ్చేవాళ్ళం. అలాంటి క్యారెక్టర్ క్యామియో రోల్స్ అయితే మన ఇటు చూసుకుంటే ఇటేమో రోలెక్స్ సూర్య గారు, శంకర్ దాదా జిందాబాద్లో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు. ఈ రెండైతే చాలామంది ఫేవరెట్స్, అందులో నాకు కూడా ఒక ఫేవరెట్. మరి ఫ్రెండ్స్, మీకు ఇంతవరకు చూసిన సినిమాలలో అలాగే బెస్ట్ క్యామియో రోల్స్లలో మీకు ఏది నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంక ఇలాగే చాలా క్యామియోస్ రోల్స్ అయితే ఉన్నాయి. ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే హిట్ 2లో చూసుకుంటే నాని గారు అయితే వచ్చారు. అలాగే లియో సినిమాలో చూసుకుంటే లేటెస్ట్గా వచ్చిన లియో సినిమాలో చూసుకుంటే నెపోలియన్ కూడా వచ్చేసాడు. అంతేకాకుండా అజ్ఞాతవాసి సినిమాలో చూసుకుంటే ఇటు వెంకటేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి సినిమా అయిన అజ్ఞాతవాసిలో వెంకటేష్ గారు కూడా వస్తారు. అలాగే బ్రూస్ట్ సినిమాలో చూసుకుంటే చిరంజీవి గారి ఎంట్రీ కూడా ఉంది. అంతేకాకుండా మనం సినిమాలో చూసుకున్నా కూడా అఖిల్ గారు కూడా ఉన్నారు క్యామియో రోల్స్లో. అంతేకాకుండా అల వైకుంఠపురంలో సాంగ్లో కూడా బ్రహ్మానందం గారు ఉన్నారు. బాహుబలి సినిమాలో చూసుకుంటే కిచ్చా సుదీప్ గారు కూడా ఉన్నారు. అంతేకాకుండా యమదొంగ సినిమాలో సీనియర్ ఎంట్రీ ఎన్టీఆర్ గారి ఎంట్రీ కూడా ఉంటుంది. కాకపోతే ఇవంతా మాట్లాడుకునైతే కాదు, మనమైతే టాప్ 9 అయితే తీసాను ఇందులో నుంచి. ఇవి మీకు నచ్చినట్టయితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అలాగే మూవీ రివ్యూస్తో కూడా మీ ముందుకు వస్తాను. ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.